అధ్యక్షుడిగా ప్రమాణం చేసినటువంటి వెంకటరమణ గారికి, గౌరవనీయులు పెద్దలు, మన ఆప్తులు, మనందరి శ్రేయస్సు కోరేటువంటి ఆర్య వయస్సులకు ఒక పెద్ద దిక్కుగా మనందరి వెలుగులో ఉన్నటువంటి ఈజీ వెంకటేశ్వర పెద్దలకు, మనందరికీ ఆర్య వయస్సు మహాసభ అధ్యక్షులుగా బాగా అనుభవం ఉంది. ఎన్నిక ముందే అన్ని జిల్లాలు తిరిగి అందరి మన్నలు పొంది అనుభవం ఉన్నటువంటి వ్యక్తి, జనరల్ సెక్రటరీగా చేసి పనిచేసి ఈరోజు ఆర్యవైశ్య మహాసభ అధ్యక్షులుగా అయినటువంటి మా లక్ష్మయ్య గారికి, సుబ్బరాయుడు గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు. ఎందుకంటే ఈయన దానధర్మాలు ఎక్కువ చేస్తాడు. పెద్దలు చాలా గౌరవస్తులు. మరి ఏది ఉన్నటువంటి పెద్దలందరికీ, మహిళా సోదరులకు, శబరి గారికి, ఈరోజు ఇక్కడికి వచ్చినట్టు ఆర్యవైశ్య సోదరులందరికీ హృదయపూర్వక నమస్కారం తెలియజేస్తూ, మీ అందరికీ ఒకటే, ఆర్య వయస్సులో ఐక్యత ఎప్పుడు ఉంటుందో అప్పుడే ఆర్య వయస్సులో జోలికి ఎవరు రారు. ఆర్య వయస్సు ఐక్యత లేకుంటే మనందరం దెబ్బతింటాం. ఈ విషయంలో ఆర్య వయస్సులో ఒకే కారణపై తెచ్చినటువంటి వ్యక్తి రాష్ట్రంలో ఏకైక వ్యక్తి టీజీ వెంకటేష్. ఎవరు మాట కాదని. ఎందుకంటే ఒక దానకరుడే కాదు, ఇంటికి వచ్చిన అన్నం పెట్టి పలకరించి ఆప్యాయంగా చూసి తన బంధువుల కన్నా ఎక్కువగా చూసినటువంటి మహానుభావుడు టీజీ వెంకటేష్ గారు. అనేటువంటి వ్యక్తి మన ఆర్య వయస్సులో జన్మించడం మన అదృష్టం, మన అందరి యొక్క అదృష్టం తెలియజేస్తా ఉన్నారు. ఈరోజు ఆర్య వయస్సు ఈరోజు వెంకటరమణ ప్రమాణ స్వీకారం చేస్తున్నారు. ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత అయినా దయచేసి కష్టపడాలి, పని చేయాలి. ఆర్య వయసులో ఇబ్బంది పడితే ఏ విషయంలో సరే కాపాడే బాధ్యతను తీసుకోవాలి. కడప రూరల్ జిల్లాలో ఏ ఒక్క వ్యక్తికి ఇబ్బంది జరిగినా, ఆర్య వయసులో ఎవరైనా ఇబ్బంది పెట్టినా వాళ్ళని కాపాడే బాధ్యత నీ మీద ఉంటుంది. రాష్ట్రంలో అన్ని జిల్లాల పెద్దగా ఉన్నటువంటి మహాసభ అధ్యక్షుడు లక్ష్మణుడు అనుభవం ఉంది కాబట్టి అన్ని పనులు ముందుంటాడు. ఏ ఒక్కటి నెరవేర్చే వ్యక్తి మాత్రం కాదు తెలియజేస్తున్నారు. అదేవిధంగా మీకు అందరికీ తెలుసు, రాష్ట్రంలో వయస్సులో చాలా మంది చిన్న చూపు చూస్తారు. ముఖ్యంగా పొలిటికల్ వచ్చినప్పుడు మనందరూ వాడుకుంటారు, మనందరూ ఓట్లు వేయించుకుంటారు, అందరినీ మన యొక్క ఉపయోగం తీసుకుంటారు. కానీ మన డబ్బులు ఖర్చు పెట్టిస్తారు. కానీ రాజకీయం వచ్చినప్పుడు మనకు గుడ్డు సున్నా పెడుతున్నారు. అది కావాలంటే మనందరికీ ఏకదాటిగా వన్ సైడ్ గా ఉంటే అన్ని రాజకీయ పార్టీలు మనందరూ పిలుస్తాయి. ఆర్య వయసులో తొలగిపోతే ఇబ్బంది పెట్టారు. వాళ్ళతో బాగుండాలని ఖచ్చితంగా మనం మెసేజ్ తీసుకోకపోతే మనకు కూడా గౌరవం ఉంటుంది రాష్ట్రంలో. అందుకనే ప్రతి ఒక్కరు ఈరోజు మనకు డబ్బు ఉంది, హోదా ఉంది, అన్ని ఉన్నాయి. కానీ ధైర్యం తక్కువ. ఆ ధైర్యం లేక ఈరోజు ఇబ్బంది పడే పరిస్థితి కావాలి. ప్రతి ఒక్కరు ముందుకు రావాలి. ఈరోజు టీజీ వెంకటేష్ గారు చూస్తున్నాం, పెద్దవాళ్ళ మొగోళ్ళు అందరినీ తొలగించాడు. ఎవరు అనుకున్నటువంటి అందరినీ కూడా ఏ ఒక్కరు కూడా మన వయసులో తొలగి వచ్చినా వాళ్ళ కళ చేసి మన వాళ్ళకు న్యాయం చేస్తూ ముందడుగు వేసినటువంటి టీజీ వెంకటేష్ గారిని ఎవరొకరిని ధన్యవాదాలు చెప్తున్నా. ఏ ఒక్కరి చెప్తున్నా రాష్ట్రంలో ఉన్నటువంటి గత 5 సంవత్సరాలు గడిచిన 5 సంవత్సరాల్లో చాలా మంది ఇబ్బందులు ఉన్నారు. ఆర్య వయసు ఇబ్బంది పెట్టారు. అయినా కూడా ఇబ్బంది పడకుండా వాళ్ళందరినీ నేను కానీ, గుడి రాకేష్ గారి, టీజీ వెంకటేష్ గారి, టీజీ అందరూ వచ్చి మేము కాపాడుకుంటూ వాళ్ళకి అన్ని విధాలా శాసనలు ఇస్తూ వాళ్ళకి అన్నదండగా ఉండే ధైర్యం చెప్పి వాళ్ళని కాపాడుకుంటూ వచ్చినటువంటి మేము కష్టపడి పనిచేశాం. ఆ పని రాబోయే రాబడదు. ఏ ప్రభుత్వం వచ్చినా, ఏ ముఖ్యమంత్రి వచ్చినా మనకి పని చేయాలి. మన ఆర్య వయసుకు ప్రత్యేకంగా స్థానాలు కల్పించాలి. స్థానిక సంస్థల ఎన్నికలు వస్తున్నాయి. రేపు స్థానిక సంస్థల ఎన్నికలు కూడా ప్రతి ఒక్కరు ఏ పార్టీ తీసుకోమని, ఎవరి పార్టీలో పెద్దలతో స్వతంత్రంగా తెచ్చుకొని మీరు రాజకీయంగా మున్సిపల్ ఎన్నికలు కానీ, డిప్యూటీస్ ఎన్నికలు కానీ, మున్సిపల్ చైర్మన్ కానీ, కౌన్సిలర్ కానీ, ఇవన్నీ కూడా
రాజకీయం నాకు అవసరం లేదని చెప్పి చాలా మంది జిల్లాలో చెప్తున్నారు. ఆ కథలు పెరిగాయి. వాళ్ళు ఫ్యాక్షన్ ఇచ్చినది వాళ్ళ గొప్పవాళ్ళు వాళ్ళు వాళ్ళ పనుల్లో వాళ్ళు చేసుకుంటారు తప్ప మన గొప్ప కాదు. మనమంటే కూడా భయం ఉంది. ఎందుకంటే ఆడే వయసు చదువుకుని ఏదేం చేస్తారు. ఒకే కార్యక్రమం వచ్చిందంటే మనము శాసించడానికి ఆడే వయసు ఓట్లు ఉన్నాయి. ఏ రాజకీయ పార్టీలు శాసించే హక్కు మనకు ఉందని తెలియజేస్తా ఉన్నాను. గతంలో చూసాం వరుసగా ఎప్పుడు లేనటువంటి ఎన్నికలు జరిగినాయి వల్ల మీరందరూ మంచి ప్రభుత్వాన్ని గొప్పవేశారు. మంచి ప్రభుత్వాన్ని అధికారం ఇచ్చారు. కాబట్టి తప్పకుండా మనకి అన్ని రాజకీయ పార్టీలు ఖర్చు ఉండాలి. ఎవరికి ఏమంటారో ఏ రాజకీయ పార్టీలు కృష్ణాలి. నాకైతే తెలుగుదేశం కొంతమంది వైఎస్ఆర్ పార్టీ ఏ పార్టీ ఉండొచ్చు. కానీ మీరందరూ ఇళ్లలో సస్యబద్ధలు పెట్టుకొని రాజకీయంగా మన ఎదగాలనుకుంటూ తెలియజేస్తా ఉన్నారు. ఎందుకంటే ఇది అవసరం. ఇప్పుడు ఎక్కడ పంచాయతీలు జరుగుతున్నాయి, డ్యూటీ జరుగుతున్నాయి, కబ్జా చేస్తున్నారు, రౌడీని చేస్తున్నారు, రౌడీలను ఎక్కువైపోయినారు, మటన్ చేసే వాళ్ళు ఎక్కువైపోయినారు. వీళ్ళందరినీ కనగలాలంటే మనం ఇప్పుడు వ్యక్తి కావాలి. మనం కూడా హీరోలు కావాలి. పెట్ట ఆల్రెడీ హీరోగా మన పెట్టారు ఉన్నాడు. అన్ని రంగాలు ఎలా ఆడిపోయినాడు. ఆయన కూడా మనం మీద ఉంటే ఏ ఒక్కరు మన జోలికి వచ్చినా తీసుకో వాళ్ళు తోలు తీసుకో వాళ్ళు ఎన్నడి పడి ఎంతటి వాళ్ళు గుట్టి చెప్పే సమయం కూడా మాకు వస్తుంది, తీరుతుంది. ఏ రాజకీయ పార్టీ కూడా చూడాలనే విధంగా ఈ తెలియజేస్తున్నా. రాబోయే రోజుల్లో ప్రతి ఒక్కరు కూడా ముందుకు రావాలి. ఈరోజు 18లో ఇంతమంది ఆరోగ్య సోదరులు వచ్చారంటే చైతన్యం వచ్చింది. ఆరోగ్య సోదరులుగా చైతన్యం వచ్చింది. ఆ చైతన్యం వచ్చిందంటే మొదటి టీజీ వెంకటేష్ మళ్ళా ఇంట్లో ప్రెసిడెంట్ అయిన తర్వాత అందరూ కూడా ఎలా ముందుకు రావడం జరుగుతూ ఉంది. ఇదే విధంగా మనం మీద ముందుకు పోతే మన జోలికి వచ్చేదానికి ఎవరు రాదు. రౌడీజం అనేది ఎవరికి వచ్చిందో కాదు. మన వాళ్ళు కూడా మనం కూడా రౌడీ కావచ్చు. మన వాళ్ళు కూడా మనం కూడా ఏ దానికి తెగించవచ్చు. ఆ తెగింపులు మట్టలు ఎక్కడ చాలా కావాలి పోతుంది. కానీ మన జోలికి వచ్చే మాత్రం ఏ దానికైనా రెడీ. మన వాళ్ళ జోలికి వచ్చిన ఏ దానికి రెడీ నేను తెలియజేస్తా ఉన్నారు. మీకు అన్ని విధాలా భరత్ కానీ విజయ వెంకటేష్ కానీ సోమశెట్టి వెంకటేష్ కానీ ఎప్పుడు మేము రెడీ ఉంటాం. వయస్సులు కావాలంటే ప్రాధాన్యత తీసుకుంటాం. వాడు ఎంత వాడైతే ఎంత ఓడైతే సరే చాలా తీసుకోవాలని తెలియజేస్తా ఉన్నారు. అందుకనే ప్రతి ఒక్కరిని కలిసి పనిచేద్దాం. ఈరోజు మన అదృష్టశాత్తు పీజీ భరత్ ఒక మంత్రి పదవి వచ్చింది. ఒక వైశ్యుడికి అదేవిధంగా కర్నూలు జిల్లాలో ఆరోగ్య సోదరుగా ఒక పీజీ భరత్ పరిశ్రమ శాఖ మంత్రి అయినటువంటి మన అదృష్టం. ఈరోజు అన్ని రంగాల్లో చూసుకోబోతున్నాడు. అతని వైపు వచ్చలే, అతని వైపు కూడా ఏదైనా మాట్లాడతారు. ఆ మాటలు ఎక్కడ లేకుండా పీజీ భరత్ ఏదైనా సరే అభివృద్ధి పథకంలో ముందుకు పోతున్నాడు. కర్నూలు జిల్లాలో రాయలసీమకు 50,000 కోట్ల రూపాయలు పెట్టే పరిశ్రమలు ఈరోజు ఇస్తున్నాడంటే రాయలసీమ మీద పెద్ద మీద ఆయన ఏ ప్రత్యేక శ్రద్ధ వహించి పనిచేస్తున్నాడంటే అది పీజీ భరత్. చంద్రబాబు నాయుడు మాత్రకి అతను మా టీజీ వెంకటేష్ గారి కుమారుడిని పుట్టినందుకు మేమంతా గర్వపడుతున్నాం. ఈ విధంగా ప్రతి ఒక్క కష్టపడ్డ పని చేద్దాం. ఆరోగ్యం కోసం ఏ ఒక్క